త్వరలో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైన నేపథ్యంలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నారు ప్రధాని మోదీ. పనితీరు సరిగ్గా లేని మంత్రులకు ఉద్వాసన పలికే ఛాన్స్ ఉంది. కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రి మండలిలో 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, 5 స్వతంత్ర మంత్రులు ఉన్నారు. త్వరలో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైన నేపథ్యంలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయబోతున్నారు ప్రధాని మోదీ. పనితీరు సరిగ్గా లేని మంత్రులకు ఉద్వాసన పలికే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రి మండలిలో 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, 5 స్వతంత్ర మంత్రులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, సాయంత్రం 5 గంటలకి ప్రధాని మోడీ అధ్యక్షతలో ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సమావేశం కూడా జరగనుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి అందరూ కేంద్ర మంత్రులతో పాటు సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ మంత్రులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మోడీ మూడోసారి ఎన్నికైన తర్వాత ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 22 మందికి ఈ యొక్క కేబినెట్ ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్వాసన కూడా పలికేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వారి పనితనం సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా ఇప్పటికే ప్రధాని మోడీ సేకరించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు సాయంత్రం జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో వీరికి సంబంధించినటువంటి రిపోర్ట్ కావచ్చు, వీరికి సంబంధించినటువంటి పనితీరు కూడా అవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే వచ్చే నెల 10 తారీఖున వర్ష కోసం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ లోపే ఈ యొక్క కేబినెట్ విస్తరణ కూడా జరగాలని చెప్పేసి కూడా వారు నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి ఆ పనితీరు కూడా సరిగా లేదని చెప్పేసి గతంలో వారికి కొన్ని అంశాలపై కూడా వారికి వివరించి చెప్పేటువంటి పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో అమిత్ షాతో పాటు ప్రధాని మోడీ స్వయంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వారి పనితీరు కావచ్చు, వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కొంత తక్కువగా ఉందని చెప్పేసి కూడా గతంలోనే వారికి ఆ కేంద్ర మంత్రులు కూడా సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పటికి కూడా వారు మార్చుకోలేదని చెప్పేసి కూడా కొంత చర్చ కూడా జరుగుతుంది. వారికి ఉద్వాసన కూడా పలికేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన చేసినటువంటి సమయంలో కొన్ని అంశాలపై కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి వాడకం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బంగారం కొనుగోలు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా అనేక అంశాలపై కూడా ఈ రోజు సాయంత్రం జరుగుతున్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సమావేశంలో కూడా ఇంకో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం కూడా ఉంటుంది. కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే మాత్రం కొంతమందికి దాదాపు 22 మందికి ఉద్వాసన కూడా పలికేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ యొక్క కేబినెట్ లో చోటు కలిగేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు లక్ష్మణ్ తో పాటు ఈటెల రాజేందర్ ఇద్దరికి ఈ యొక్క కేబినెట్ లో కూడా చోటు కలిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. లక్ష్మణ్, రైట్, థ్యాంక్ యూ నవీన్.